టైలరింగ్ చేసే కొత్తలో ఏమైనా చంక దగ్గర అతుకు పడుతుంది అనుకోండి, ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కలిపేసి అతికేసిస్తుంది అనమాట. అలా చేయటం వల్ల ఖర్చంతా బయటకు వచ్చి కొంచెం నీట్గా కనిపించేది కాదు. నేను మనీ అడిగినా కూడా ఇచ్చేవారు కాదనమాట. ఎవరైనా అంతే కదా, నీట్గా ఫినిషింగ్ ఉంటేనే కదా ఇస్తారు. కొన్ని రోజులకి అలాగా ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ నాకు ఏమనిపించిందంటే, అతుకు వేయడం ఎలాగో కామనే, కంపల్సరీగా అతుకు వేస్తాం. అదేదో ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ వైపు అంటే కింద వైపు వేసుకుంటే ఖర్చు అనేది మధ్యలో ఉండిపోతుంది, పైకి లోపలికి కూడా మనకి నీట్గా కనిపిస్తుంది అని చెప్పి నాకు అనిపించింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాగే నీట్గా స్టిచ్ వేయడం అలవాటు అయిపోయిందండి. సో ఇలాంటి టైంలో ఒక 10 రూపాయలు ఎక్కువ పెంచినా కూడా ఏం అనేవారు కాదు, ఎందుకంటే అతుకు వేయాలి కంపల్సరీ. కానీ ఖర్చులు కనిపించట్లేదు కదా ఇక్కడ. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. నాకు ప్రతి టిప్ కూడా ఎక్స్పీరియన్స్తోనే వచ్చిందండి. కొన్ని యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను, మరికొన్ని నాకున్న ఎక్స్పీరియన్స్తో, ఇంకొన్ని ఏంటంటే నేను చేసిన మిస్టేక్స్తోనే కొన్ని టిప్స్ అయితే అర్థమైనాయి అనమాట. చూడండి, పైన పోగులేదు, అడుగు భాగంలో కూడా లేదు, మధ్యలోకి